రాష్ట్ర పరిపాలనను పక్కన పెట్టి తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని చంద్రబాబు చీటర్, లోకేష్ లోటర్ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తే స్పీకర్ బూతులు తిడతారనే భయంతో అసెంబ్లీకి వెళ్లడం లేదని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా మెడికల్ కాలేజీని శంకుస్థాపన ప్రారంభించారని అన్నారు. మెడికల్ కాలేజీలను నిలుపుదల చేయడమే కాకుండా జీవో లేదని స్పీకర్ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. లేని అమరావతిపై ఉన్న మోజు నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై లేదని ఎద్దేవా చేశారు. విద్యని పేదవాడికి దూరం చేస్తున్నటువంటి తరుణంలో, అలాగే ఈ కాలేజీలో నిర్మాణంలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ దాదాపు 500 కోట్ల రూపాయలతో 500 బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం వల్ల వెనుకబడినటువంటి అనేక ప్రాంతాల్లో పేదవాడికి ఉచిత వైద్యాన్ని అందించేటువంటి అవకాశం దొరుకుతుంది. విద్యా సంస్థలు మరుగున పడిపోవాలన్నటువంటి పాలసీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. అంటే వ్యవసాయం ప్రైవేట్ పరం, విద్య ప్రైవేట్ పరం, వైద్యం ప్రైవేట్ పరం, పూర్తిగా ఈ ప్రభుత్వమే ప్రైవేట్ పరం అయిపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అంటే ప్రైవేట్ వాళ్ళ మీద ఉన్నటువంటి మక్కువ పేదవాడి మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం అనేటువంటి చాలా శోచనీయం. అంటే మేము చెప్పినటువంటి అబద్ధాలు, మీరు చెప్పినటువంటి అబద్ధాలన్నీ నిజాలు. అంటే మీరు అమరావతిలో 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టడానికి మీరు సిద్ధపడినప్పుడు ఒక 5,000 కోట్ల రూపాయలు ఈ 10 కాలేజీల మీద పెడితే ఇన్ని వేల మంది జీవితాలు బాగుపడతాయి, పేద విద్యార్థులకి వైద్యం అందుతుంది, వైద్య విద్య అందుతుంది, పేదవాడికి వైద్యం అందుతుంది అన్నటువంటి కనీస ఆలోచన లేకపోతే ఎలాగా? సో డెఫినెట్గా మా బాధ్యతగా మా తాలూకు ఉద్దేశాన్ని, మా పార్టీ తాలూకు ఉద్దేశాన్ని చెప్పేటువంటి దానికి అనేక ఫోరాలు ఉన్నాయి. ఫోరాల ద్వారా చెప్తా ఉన్నాం, స్పందిస్తూ ఉన్నాం, ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తూ ఉన్నాం. వారు మాట్లాడేటువంటి మాటలు చూస్తే రేపు అసెంబ్లీకి ఆయన వస్తే ఏ బూతులు తిడతారో భయం వేస్తుంది మాకు. ఆయన మాట తీరు అలా ఉంది. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు డెఫినెట్గా రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయ్యేటువంటి సమయం వచ్చినందుకు ఎదురు చూడాలి. వాళ్ళ పక్షాన పోరాటం